వేదానికి మారుపేరు. అంతగా వేదఘోష వినపడుతుంటుంది మధురై దేవాలయంలో. అంత గొప్ప దేవాలయం. అక్కడ ఉండేటటువంటి అమ్మవారి ఆవిర్భావం మాత్రం ఆవిడ స్వయంభూ క్షేత్రం కాదు, ఒకరు ప్రతిష్ఠ చేసింది కాదు. అమ్మవారు అక్కడికి ఎలా వచ్చింది మరి? మీనాక్షి అమ్మవారు అంటే ఆ ప్రాంతాన్ని మలయధ్వజ పాండ్యన్ అనబడేటటువంటి ఒక రాజుగారు పరిపాలిస్తూ ఉండేవాడు. ఆయనకి సంతానం లేదు. సంతానం లేకపోతే ఋత్విక్కులు నువ్వు హోమం చేయి, యజ్ఞం చేస్తే నీకు ఆ యజ్ఞము యొక్క అనుగ్రహం చేత సంతానమును పొందడానికి ప్రతిబంధకమైన పాపము నివారింపబడి యోగ్యత పొంది సంతానాన్ని పొందుతామన్నారు. ఆయన యజ్ఞం చేశాడు. యజ్ఞం చేస్తే యజ్ఞంలోంచి ఒక ఆడపిల్ల పైకొచ్చి తండ్రి అని పిలిచి ఆయన దగ్గరికి వచ్చింది. ఆయన సంతోషించి ఆ పిల్లని ఎత్తుకున్నాడు. కానీ ఆ పిల్ల పుడుతూనే 3 స్తన్యములతో పుట్టింది. ఆయన చాలా బెంగ పెట్టుకున్నాడు. ఇదేమిటి ఆడపిల్ల ఇంత వికారంగా 3 స్తన్యములతో ఉంటే లోకంలో ఎవరు ఈమెని భార్యగా స్వీకరిస్తారు అని. ఇప్పుడు అశరీరవాణి పలికింది. ఈమె 3 స్తన్యములతో పుట్టడానికి కారణం ఈమెకి భర్త ఎవరో నువ్వు నిర్ణయించలేవు సుమా అని చెప్పడానికి. ఈమె ఏ పురుషుణ్ణి చూసినప్పుడు ఈమె 3 స్తనములలో ఒక స్తనము అదృశ్యమై 2 స్తనములు మిగులుతాయో ఆ పురుషుడే ఈమె భర్త. అమ్మవారు ఏ రూపాన్ని పొందినా, ఏ అవతారాన్ని పొందినా ఆవిడ మాత్రం ఎప్పుడూ పరమశివుడికే ఇల్లాలి. కాబట్టి మలయధ్వజ పాండ్యన్ ఇప్పుడు ఆ పుట్టినటువంటి కూతుర్ని కొడుకుల్లా పెంచాడు. కొడుకులు లేరు కాబట్టి యుద్ధ విద్య నేర్పాడు, విధి విద్య నేర్పాడు, పట్టాభిషేకం చేశాడు. ఆమె రాజ్య పరిపాలన చేశాడు. రాజ్య పరిపాలన చేసింది, ఆమెకి వివాహం కాలేదు. చాలా కాలం అయిన తర్వాత ఆ తల్లి ఒకనొకనాడు కైలాసానికి వెళ్ళింది. కైలాసానికి వెళితే పూర్వం యోగశక్తితో వెళ్ళారు. వెళ్ళినటువంటి వాళ్ళు ఎందరో ఉన్నారు మహానుభావులు. అలా వెళ్ళింది ఆ తల్లి. వెళితే అక్కడ 3 స్తనములతో ఉన్నటువంటి అమ్మవారికి పరమశివ దర్శనం అవగానే 2 స్తనములే ఉన్నాయి, ఒక స్తనం అదృశ్యమైంది. కనుక నాకు పరమశివుడే భర్త అని ఆమె పరమశివుణ్ణి ఆహ్వానించి భూమండలం మీదకి తీసుకొచ్చింది. అమ్మవారి అనుగ్రహం వల్ల కదండి సర్వేశ్వరుడు మనకి దక్కింది అసలు. లేకపోతే తనలో తాను రమిస్తూ కూర్చుంటాడు ఎక్కడో. తీసుకొచ్చి అమ్మవారిని కూడా ఆనందింపచేయగలిగిన మోహనాకారము కలిగిన వాడు కాబట్టి సుందరేశ్వరుడు అన్న పేరుతో వచ్చి అక్కడ వెలిశాడు. ఆమె సుందరేశ్వరుడి భార్యగా మీనాక్షి అన్న పేరుతో అమ్మవారు అక్కడ వెలిసింది. వాళ్ళకి ఒక కొడుకు కూడా పుట్టాడు. ఆయన సుబ్రహ్మణ్యుని యొక్క అంశ అంటారు. స్కందాంశలో పుట్టినటువంటి వాడు ఉగ్రపాండ్యన్ అని. ఆయన కొంతకాలం ఆ పాండ్యరాజ్యాన్ని పరిపాలించాడు ద్రవిడ దేశంలో. రామచంద్రమూర్తి ఎలా ఈ భూమండలం మీద కొంతకాలం నడయాడి లవకుశల్ని కొన్నారో అలా మీనాక్షి అమ్మవారు కూడా ఈ భూమండలం మీద పరమశివుడితో కలిసి కొంతకాలం పరిపాలన చేసి ఆ తల్లి ఉగ్రపాండ్యన్ అనేటటువంటి కుమారుణ్ణి కూడా కంది. అంత ప్రఖ్యాతి వహించినటువంటి క్షేత్రం మధురై క్షేత్రం. ఆనాడు ఆ తల్లి వరం ఇచ్చింది, నేను ఇక్కడే ఉండి పరిపాలన చేస్తాను అని. ఆ పరిపాలన చేస్తాను అని తల్లి వరమిచ్చి నిలబడినటువంటి క్షేత్రం మీనాక్షి అమ్మవారు. ఆ తల్లికి మీనాక్షి అని పేరు. మీనాక్షి అంటే చాపల వంటి కన్నులున్న తల్లి అని. పరిపాలకులకు ఒక లక్షణం ఉంటుంది, మీరు కొంచెం జాగ్రత్తగా గమనించండి. మీనాక్షి అమ్మవారిది పరిపాలనాంశ. అందుకని ఆవిడ పరిపాలకురాలుగా ఉంటుంది. అందుకే కళ్ళతో చూస్తూ ఉంటుంది ఎప్పుడు. ఆఫీసర్ గారు ఇలా చూస్తున్నాడు అనుకోండి, ఆయన చూస్తాడేమో అని మేము భయపడతాం. అలా ఆవిడ తన చూపులతో లోకాన్నంతటినీ చూస్తూ ఉంటుంది, పరిపాలన చేస్తూ ఉంటుంది. పరిపాలన చేసేటటువంటి వారికి ఒక లక్షణం ఉంటుంది సాధారణంగా. తమ పట్ల అనుకూలముగా వ్యవహరించినటువంటి వారికి వారు వరములనిస్తారు, దగ్గరికి చేర్చుకుంటారు. ఎవరు ప్రతికూలంగా ఉంటారో, ఎవరు విమర్శ చేస్తారో, ఎవరు వాళ్ళకి వ్యతిరేకంగా మాట్లాడతారో అలాంటి వాళ్ళని కొంచెం ఇబ్బందికరమైన ప్రదేశంలోకి తీసుకెళ్ళి పెట్టి నా పట్ల నువ్వు అతిగా ప్రవర్తించడం ఎంత ప్రమాదాన్ని తెస్తుందో తెలుసుకొని మిగిలిన వాళ్ళకి ఉదాహరణగా చూపిస్తారు. తీసుకెళ్ళి ఏజెన్సీకి ట్రాన్స్ఫర్ చేస్తారనుకోండి ఈ రోజుల్లో అయితే. అది పరిపాలనాంశ. అటువంటి పరిపాలనాంశ కలిగినటువంటి తల్లి మీనాక్షి అని మీరు అనుకుంటే అప్పుడు అమ్మవారి యొక్క పరిపాలన యందు ఒక దోషం సంక్రమిస్తుంది. ఎవరు మీనాక్షి అమ్మవారిని స్తోత్రం చేస్తారో వాళ్ళని బాగా చూస్తుంది. ఎవరు మీనాక్షి అమ్మవారిని కించిత్తైనా వ్యతిరేకంగా మాట్లాడతారో వాళ్ళ మీద కక్ష పెంచుకుంటుంది.
ఇప్పుడు అమ్మవారి యందు మాతృత్వం ప్రశ్నింపబడిందా లేదా? శ్రీమాత అన్న నామమే ప్రశ్నింపబడిందా లేదా? ఇప్పుడు ఇటువంటి పరిపాలనాంశ అమ్మవారి యొక్క సమగ్ర స్వరూపానికి ప్రతిబంధకంగా నిలబడిపోయిందా లేదా? మరి ఇప్పుడు ఆ పరిపాలనాంశని ఎలా ఆవిష్కరించడం మీనాక్షి పరిపాలనాంశని అంటే పెద్దలు అంటారు, మీనాక్షి అన్న పేరుతో అమ్మవారు వెలియడానికి కారణం ఏమిటంటే చేపలు తమ పిల్లల్ని అంటే తమ గుడ్లని తాము పొదగవు, తమ పిల్లల్ని తాము పోషించవు. ఆ పిల్లలు తల్లి వంక ఆకలితో చూస్తే స్తన్యం ఇచ్చి పోషించవు. తల్లులు కూడా పిల్లల వంక ప్రేమతో చూస్తాయి, అయ్యో ఆకలిస్తోందా నాన్న అని చూస్తాయి. తల్లి ప్రేమతో చూస్తే చేప పిల్లలకి కడుపు నిండిపోతుంది. చూపులతో పోషించగలిగినటువంటి తత్వం కాబట్టి, చూపులతో ఆవిడ ఇలా చూసి రక్షించగలిగినటువంటి తల్లి కాబట్టి ఆవిడ్ని మీనాక్షి అని పిలుస్తారు. అయితే ఇప్పుడు చూపులతో రక్షించగలిగిన తల్లి బాగుంది, కానీ ఆ చూపులతో రక్షించడం అన్న పరిపాలనాంశలో ఆవిడికి వ్యతిరేకంగా మాట్లాడితే ఇబ్బంది పెడుతుందని మీరు ఇందాక అన్నారు కదా, మరి అది ప్రమాదహేతువు కదా. అంటే ఏం అలా ఉంటే తప్పేమిటని మీరు నన్ను అడగచ్చు. భగవత్ తత్వంలో ఒక గమ్మత్తు ఒకటి ఉంది. భాగవతంలో ధర్మరాజు గారు ఈ విషయాన్ని నారదుడు ధర్మరాజు గారితో మాట్లాడుతూ అంటాడు, భక్తితో అమ్మవారిని చేరడం వేరు, వైరంతో చేరడం వేరు. వైరంతోనైనా భగవన్నామాన్ని తలుచుకోవడం, అమ్మవారు మాత్రం ఏదో ఒక రూపంగా నన్ను తలుచుకుంటున్నాడు కదా అని అనుగ్రహిస్తుంది. అలా అనుగ్రహించింది అనుకోండి, అప్పుడు పరిపాలన యందు వైరం చూసే లక్షణం లేదు, ఎలాగో అలా నన్ను తలుచుకున్నాడు కదా అని కారుణ్యం చూపించే పూర్ణ కారుణ్యమూర్తి అవుతుంది. అప్పుడు ఆవిడికి మామూలు అధికారులందరూ ఎలా అయితే తమకు వ్యతిరేకంగా మాట్లాడితే కోపగించి తమ కింద వారిని ఇబ్బంది పెడుతుంటారో అలా ఇబ్బంది పెట్టేటటువంటి లక్షణం కాకుండా, తనకి వ్యతిరేకంగా మాట్లాడిన వారి పట్ల కూడా ఏదో రకంగా నా పేరు ఎత్తాడు కదరా అంతే చాలని రక్షించే తత్వం ఉంటే అప్పుడు ఆమెది పరిపూర్ణమైన మాతృత్వంతో కూడిన స్వరూపం అవుతుంది. మీరు పట్టుకోగలిగారని నేను అనుకుంటున్నాను. అలా ఆవిడ చూసింది అని మీరు ఏమైనా ఉదాహరణ చెప్పగలరా మీనాక్షి తత్వంలో? అప్పుడు నేను చెప్పిన పరిపాలనాంశ పూర్తవుతుంది. అంటే మధురైలో ఒక సంఘటన చెప్తారు పెద్దలు, యథార్థంగా జరిగిన సంఘటన. బ్రిటిష్ గవర్నమెంట్ మన దేశాన్ని పరిపాలిస్తున్న కాలంలో మధురై ప్రాంతాన్ని రోజ్ పీటర్ అనేటటువంటి ఒక కలెక్టర్ పరిపాలిస్తూ ఉండేవాడు. ఆ రోజ్ పీటర్ సనాతన ధర్మానికి, సనాతన ధర్మంలో అంతర్భాగమైనటువంటి దేవాలయ వ్యవస్థకి వ్యతిరేకం. కాబట్టి ఆయన మధురైలో పరిపాలిస్తున్నాడు కాబట్టి ఆయన ప్రతిరోజు మీనాక్షి అమ్మవారికి వ్యతిరేకంగా మాట్లాడుతుండేవాడు. అమ్మవారిని చాలా నిందతో ప్రస్తావన చేస్తుండేవాడు. కానీ ఆయనకి అదే పని, ఎందుకంటే మధురైలో తెల్లవారితే వేదం వినపడుతుంది, తెల్లవారితే వచ్చే వాళ్ళందరూ మధురై మీనాక్షి అమ్మవారి దేవాలయం కోసం వస్తారు. కాబట్టి ఆయన ప్రతివాడిని పిలుస్తూ ఉండడం, ప్రతివాడితోటి అమ్మవారిని నింద చేసి మాట్లాడుతూ ఉండడం, ఇలా చాలా కాలం జరిగింది. ఈయన పరిపాలకుడా, ఇలాంటి పరిపాలకులను నియమించగలిగిన పరిపాలకురాలు ఆవిడ పరిపాలకురాలు శ్రీ మహారాజ్ఞి. ఇప్పుడు ఆవిడ సాధారణమైన అధికారులు లాంటిది ఆవిడ కూడా అయ్యి ఉంటే ఆవిడ ఏం చెయ్యాలి? రోజ్ పీటర్ ఆవిడ పట్ల వ్యతిరేకంగా ఇలా ప్రతిరోజు మాట్లాడుతున్నందుకు రోజ్ పీటర్ని ఆవిడ శిక్షించాలి. కానీ ఆవిడ ఏం చేసిందంటే, ఒక రోజున ఆయన తన కలెక్టర్స్ బంగ్లాలో నిద్రపోతుంటే ఆవిడ ఆయనకి ఉత్తర క్షణంలో స్వప్నమునందు చెప్పింది, కొద్దిసేపట్లో పిడుగు పడపోతోంది ఈ బంగ్లా మీద, నువ్వు ఈ బంగ్లా విడిచిపెట్టి దూరంగా వెళ్ళిపో. అతను వెంటనే మేల్కొని, ఏమిటి నాకు ఇలా అనిపించింది, అమ్మవారు కనపడి నాకు ఇలా చెప్పింది. అతను ఆ అనుభూతిని వదిలిపెట్టలేకపోయాడు. ఇది సత్యమే అనిపించింది. బయటకు వచ్చి చూస్తే మబ్బులు పడుతున్నాయి. ఏంటి మబ్బులు కూడా పడుతున్నాయి, నాకు ఇలాంటి కల వచ్చింది, ఎందుకైనా మంచిదని అతను ఏం చేశాడంటే బంగ్లా విడిచిపెట్టి దూరంగా వెళ్ళాడు కారులో. అతను దూరంగా వెళ్ళినటువంటి కొద్దిసేపటికి పిడుగు బంగ్లా మీద పడి బంగ్లా అంతా బద్దలైపోయింది. అతను మీనాక్షి అమ్మవారికి మహాభక్తుడై అత్యంత విలువైనటువంటి ఆభరణములను బహూకరించాడు. ఇప్పటికీ మీనాక్షి అమ్మవారి దేవాలయంలో ఆ ఆభరణాలు ఉన్నాయి. ఇప్పుడు చెప్పండి, మీనాక్షి తత్వం ఎంత గొప్పదో మీరు ఆలోచించండి. చాలా తొందరగా ప్రసంగం పూర్తి చేయాలి అనుకునేటటువంటి సమయాల్లో ఒక ఉదాహరణతోటి ఆ అంశాన్ని పరిపూర్ణం చేసేసే ప్రయత్నం చేస్తాం.
కేవలం పరిపాలకురాలా, పరిపాలకురాలుగా తనకి వ్యతిరేకంగా ఉన్న వాళ్ళని శిక్షించే స్వరూపమా, ఒక్కసారి నిందించడానికైనా సరే ఆ మీనాక్షి అమ్మవారి పేరు పలికినంత మాత్రాన రక్షించేటటువంటి కారుణ్యమూర్తి ఆవిడ. అందుకే మీనాక్షి అమ్మవారి స్వరూపాన్ని అంత గొప్ప స్వరూపంగా చెప్తారు. అందున నేను మీతో మనవి చేసి ఉన్నాను, అది బ్రహ్మానందాన్ని ఇచ్చేటటువంటి బ్రహ్మరంధ్ర ప్రాంతం సహస్రారం. అంత గొప్ప స్థానం, అంత గొప్ప మూర్తి మీనాక్షి అమ్మవారు.